అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఫామ్లో ఫస్ట్ బ్యాచ్ చిక్స్ వచ్చినాయండి. ఎన్ని చిక్స్ వచ్చాయి ఏంటిది అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి, మిస్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో ఉంచుకోండి. నా నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మాకు అర్ధరాత్రి 1కి చిక్స్ వచ్చినాయండి. మొత్తం చిక్స్ వచ్చేసి మనకు 13,300 చిక్స్ వచ్చినాయండి. కంప్లీట్గా అన్లోడ్ అయ్యేసరికి మార్నింగ్ 5 అయిందండి. ఇవే అండి చిక్స్. మనకి మొత్తం 13,300 చిక్స్ వచ్చినాయి. ఫస్ట్ బ్యాచ్ ఇది. రూడింగ్ కూడా మొత్తం సెట్ చేసి పెట్టినాం. అన్నిట్లా ఫీడ్ కూడా వేసినామండి. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ వాటర్ పెట్టలేదు. ఖచ్చితంగా వాటర్ పెట్టాలి. ఇది సూపర్వైజర్ అండి. కంపెనీ వాళ్ళే ఒక 4-5 వచ్చారు సూపర్వైజర్తో కలిపి. వాళ్ళు వచ్చేసి చిక్స్ మొత్తం కౌంట్ చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ చిక్స్ కౌంటే చేస్తారు అంతే, మనకి ఏం హెల్ప్ చేయరు. ఇవి అన్లోడ్ మొత్తం మేమే చేసుకున్నామండి. ఎవరు వాళ్ళు ఏం ఒక్క సహాయం కూడా చేయరు. చిక్స్ మొత్తం మేమే దించుకున్నాం. ఒక్కొక్క పార్టేషన్ కాడ ఇలా బాక్సులు మొత్తం ఇలా లైన్గా పెట్టుకున్నామండి. వాళ్ళు మనకు అసలు ఏం సహాయం చేయరు. వాళ్ళు అంతా మనమే చేసుకోవాలి. ఇది కూడా మాకు బాగా చాలా ఇబ్బంది అయింది. అసలు నైట్ 1కి వచ్చినాయి. ఈ కంప్లీట్ అన్లోడ్ అయ్యి ఈ బండి వెళ్ళిపోయేసరికి మార్నింగ్ 5 అయింది. అది లోపల ఇదేనా చిన్న మోటార్ది ఇప్పుడు 2 అవి లెక్కేస్తాయి. ఆ నుంచి ఆ ఎల్లో బాక్స్ మీద ఉండాలి, అది లెక్కేస్తాయి. అది లెక్కేయలే, అది లెక్కేసినాయి. ఇది పార్టేషన్ అండి. ఒక్కొక్క పార్టేషన్లో 2,000 చిక్స్ పడతాయి. ఇలాంటి ఈ పార్టేషన్లు మనకు 6 ఉన్నాయి. 6 పార్టేషన్లు చేసినాం. ఒక్కొక్క దాంట్లో 2,000 చిక్స్, అటు ఇటుగా 2,000 చిక్స్ పట్టినాయండి. చిక్స్ వచ్చిన కాంచి విపరీతంగా వర్షాలు. అసలు ఇది మార్నింగ్ కూడా వర్షం పడ్డే టైంలోనే వీడియో తీసినాను. ఇది అసలు అయితే ఎంత పని ఉందంటే అసలు వీడియో ఎప్పుడో తీసినా అప్లోడ్ చేయాల్సింది, కానీ అప్లోడ్ చేయలేదు. విపరీతంగా పని ఉండడం వల్ల అసలు మాకు కూడా ఫస్ట్ టైం కదా, మనకు 13,300 చిక్స్ వీటిని హ్యాండిల్ చేసేసరికి అసలు మాకు విపరీతంగా పని అయింది. దాంతోపాటు ఈ వర్షాలు పడుడు అంతా చికాకు అయింది. మా ఫామ్ వెనక ప్లేస్ ఇది చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దీనివల్ల కూడా మంచిగా చల్లటి గాలి అంతా మంచిగా వస్తుంది మన ఫామ్లోకి.
ఇది వచ్చేసి మన గ్రూడింగ్ అయిపోయాక అండి, 7 days తర్వాత వీడియో ఇది. అంతా గ్రూడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక పార్టీషన్స్ కూడా అంతా మనం దూరం చేసినాం. మన ఫామ్ చుట్టూ అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుందని చెప్పాను కదా. మా ఫామ్ దగ్గరికి మేకల మంద రావడం వల్ల కోళ్ళన్నీ బాగా బెదిరినాయి. అయితే వాటిని కొట్టుకుంటూ ఇట్లా దూరం పంపించేసరికి ఇక్కడ గడ్డిలో ఒకటి అవపడింది చూడండి. ఇది ఒక పక్షి గుడ్డు. ఇది ఏం పక్షి గుడ్డో మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఈ పక్షి ఎక్కువ నేల మీదనే ఉంటుంది, ఈ గూడు కూడా నేల మీదనే కట్టుకుంటుంది. మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఓకే అండి, ఇక్కడ దాకా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో ఉంచుకోండి. నా నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. జై హింద్.